అదిగో టెస్లా వచ్చేస్తుంది, ఇదిగో ఎలాన్ మస్క్ అడుగు పెట్టేస్తున్నారు. ఇంకేముంది, ఆంధ్రప్రదేశ్కి ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి సంస్థలు రాబోతున్నాయి. ఎట్ట సాగింది ప్రచారం చాలా ఉధృతంగా, జోరుగా. సోషల్ మీడియాలో, ప్రింట్ మీడియాలో, టీడీపీ అనుకూల మీడియాలో హోరెత్తించేశారు. ఎలాన్ మస్క్ అంగీకరించేశాడు, ఆంధ్రప్రదేశ్లో టెస్లా ఫ్యాక్టరీ పెట్టేయబోతున్నారు అన్నట్టుగా కథనాలు వచ్చాయి. అదిగో అనంతపూర్లో పెడుతున్నారు, ఇదిగో చిత్తూరులో పెడుతున్నారు, లేదు శ్రీ సిటీలో వస్తుంది, ఇట్లా ఊహాగానాలు కూడా వినిపించాయి. కట్ చేస్తే కథ ముగింపుకు వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ లేదు, అసలు సౌత్ ఇండియాలోనే కాకుండా మహారాష్ట్రలో తన కంపెనీని పెట్టేదానికోసం టెస్లా సన్నాహాలు చేస్తుంది. వాస్తవానికి మహారాష్ట్రలో టెస్లా కంపెనీ ఏర్పాటు చేయబోతుంది అనేటువంటి విషయం 4-5 నెలల క్రితమే స్పష్టమైపోయింది. అప్పుడే పూణే కేంద్రంగా టెస్లా ఒక రీజనల్ ఆఫీస్ని తెరిచేదానికోసం సిద్ధపడింది. ఫిబ్రవరిలోనే టెస్లా 5 ఏళ్ల పాటు నడిచేదానికి తగ్గట్టుగా ఒక ఆఫీసుని తెరవడంతో ఇక టెస్లా మహారాష్ట్రకే పరిమితం కాబోతుంది అనేటువంటి సంకేతం వెలువడింది. ఆ తర్వాత టెస్లా కోసం సిబ్బంది అంటూ ఒక నోటిఫికేషన్ కూడా వచ్చింది. దాంతో పూణే సమీపంలోనే టెస్లా వస్తుంది అన్న విషయం చాలా క్లియర్గా అందరికీ అర్థమైంది. కానీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న చంద్రబాబు, ఆయన పార్టీకి చెందిన ముఖ్యమైనటువంటి నాయకులు మాత్రం వచ్చేస్తుంది టెస్లా, ఇంకేముంది ఆంధ్రప్రదేశ్కే అన్నట్టుగా చెప్పుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చారు. నారా లోకేష్ అయితే అమెరికా వెళ్ళి టెస్లా ఆంధ్రప్రదేశ్కే వస్తుంది అన్నట్టుగా ప్రచారం చేసుకున్నారు. కానీ తీరా ఆంధ్రప్రదేశ్ ఆశలన్నీ అడియాసలయ్యాయి. తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రచారం అంతా ఒట్టి హంబక్కేనని తేలింది. ఈ ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టమైపోయింది. టెస్లా ఇప్పుడు మహారాష్ట్రలో ఏర్పాటు చేసేదానికోసం తగిన స్థలాన్ని వెతికే పనిలో పడింది. అది ఇప్పటికే దాదాపు స్పష్టత వచ్చినట్టుగా చెప్తున్నారు. త్వరలోనే టెస్లా తన యూనిట్ని మహారాష్ట్రలో మొదలు పెట్టబోతుంది. తద్వారా మహారాష్ట్ర ఒక ఇంటర్నేషనల్ బ్రాండెడ్ కంపెనీని, చాలా పెద్ద కంపెనీని ఆకర్షించడంలో సక్సెస్ అయినట్టుగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ మాత్రం కియా సాధించాం, అదే ఊపులో టెస్లాను కూడా తెచ్చేస్తాం అని చెప్పుకున్నప్పటికీ అవన్నీ ఒట్టి మాటలుగానే తేలిపోయింది. ఆంధ్రప్రదేశ్కి టెస్లా వచ్చే అవకాశం లేదని క్లియర్ అయిపోయింది. ఇక నుంచి అయినా చాలా పెద్ద కంపెనీలకు సంబంధించి ఒట్టి ప్రచారం మాత్రమే సరిపెట్టకుండా ఆయా కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి వచ్చేలా, పెట్టుబడులు పెట్టేలా, ఇక్కడ జనానికి ఉపాధి కల్పించేలా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ పెద్దల మీద ఉంటుంది. కేవలం ప్రచారం చేసి అదిగో వస్తుంది, ఇదిగో వస్తుంది, వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు అని చెప్పడంతో సరిపెడితే అవి కేవలం మాటలుగానే మిగిలిపోతే జనం పూర్తిగా నిరాశకు గురయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. దాన్ని ప్రభుత్వ పక్షం, ముఖ్యంగా అధికార పార్టీ నేతలు గ్రహించి దానికి తగ్గట్టుగా ఇక నుంచైనా అడుగులు వేయాల్సినటువంటి అవసరం చాలా ఎక్కువగా కనిపిస్తోంది.